రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు హస్బెండ్. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు ఒక బాబు. ఎందుకు చెప్తారో తెలుసా? మీ జీవితాన్ని పాపంలోకి తీసుకెళ్ళిపోతే ఆ భయము నిన్ను చంపేస్తుంది. నీవు చంపబడకుండా ఉండాలంటే, నీవు మరణాన్ని గెలవాలంటే, నువ్వు పరిశుద్ధులుగా ఈ లోకంలో ఉండాలంటే నీవు నేను చేయాల్సింది ఏం తెలుసా? యేసుక్రీస్తును మనం అంగీకరించడం ద్వారా. ఎవరిని మనం అంగీకరించడం ద్వారా? యేసుక్రీస్తును అంగీకరించడం ద్వారా మనము ఈ లోకంలో జీవముతో నిలబడడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. 3వ వాక్యంలో చెప్పబడుతుంది చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యంలో, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేసిన. దేవునికి స్తోత్రం. ఏ రోజు మరలా మనం బ్రతకగలిగామంటే, మరలా మనం ఈరోజు జీవించగలిగామంటే మీరు నిజంగా చెప్పండి, యేసు ప్రభుని ఏదో ఊరకనే మీరు నమ్మారా? లేదా పరిపూర్ణంగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేశాడా? యేసుని మనం నమ్మామంటే, యేసుని మనం అంగీకరించామంటే, యేసు ఒకనాడు నేను ఏం చేస్తా తెలుసా? నీకున్న భయంకరమైన వ్యాధి నుంచి దేవుడు విడుదలిచ్చాడు. ఒకరోజు నువ్వు సాతాను వలలో నువ్వు పడిపోయినప్పుడు దేవుడు నీకు గొప్ప విడుదలిచ్చాడు. ఒకరోజు నీవు భయంకరమైన మానసికమైన వ్యాధులతో నీవు ఉన్నప్పుడు దేవుడు ఆ మానసికమైన వ్యాధి నుంచి నీకు విడుదలిచ్చాడు. ఒకరోజు నువ్వు భయంతో ఉన్నప్పుడు దేవుడు నీకు మరణ భయాన్ని గెలిపించగలిగిన శక్తిని దేవుడు మీకు ఇచ్చాడు. ఇప్పుడు మనకు అన్నీ ఉంది, మనం అన్నీ సంపాదిస్తున్నాం, నేను హ్యాపీగా ఉండగలను అని మనం చెప్పగలమా? చెప్పలేము. ఎవరైనా ఇక్కడ కూర్చున్నా మనందరం కూడా వాక్యం వింటున్నా ఎవరైనా కానీ నేను దేవుని మీద ఆధారపడినాను, నా బ్రతుకున్నంత వరకు నా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నన్ను నడిపిస్తాడు, నన్ను జీవంలోకి నిలబెడతాడు. హల్లెలూయా. ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఉన్నా లేకపోయినా, సంపాదించకపోయినా ఈ జీవితం ఉన్నంత వరకు ఎవరి మీద మనం ఆధారపడి బ్రతుకుతాం తెలుసా? జీవాన్ని ఇచ్చేటువంటి యేసయ్య మీద మనం ఆధారపడతాం. జీవాన్ని ఇచ్చినటువంటి యేసయ్య మీద ఆధారపడదాం అని అంటున్నాడు. యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడినటువంటి నిరీక్షణ మనకు కలిగింది. ఆయన విశేష కనికరము చొప్పున విశేషంగా దేవుడు మనల్ని ఆదరించాడు కాబట్టి, ఆయన దయా సంకల్పం ఉండింది కాబట్టి, ఆయన ప్రేమ నీ మీద ఉంది కాబట్టి, ఆయన కృప నీ మీద ఉంది కాబట్టి, ఆయన జాలి నీ మీద ఉంది కాబట్టి దేవుడు నేను ఏం చేస్తున్నాను తెలుసా? బ్రతకడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీకు మీ జీవితంలో భయం కలిగిందా? భయం ఎందుకు కలిగిందో తెలుసా? యేసయ్య నీ జీవితంలో లేదు అని. యేసయ్య నీ జీవితంలో లేదని. యేసయ్య నీ జీవితంలో ఉంటే ఆత్మదేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు వాటిని ఎదుర్కోగలవంటాడు. అబ్బాయి, ఆత్మదేవుడు ఏమంటాడు? నువ్వు దాన్ని ఎదుర్కోగలవు, నువ్వు దాన్నే తట్టుకోగలవు, నువ్వు నిలబడగలవు, నువ్వు సాధించగలవు. నువ్వేం చేస్తావు తెలుసా? ఈ లోకంలో గొప్ప విషయాన్ని నువ్వు పొందుకోగలవు. కనుక దేవుడు మనకి ఏమి ఇచ్చాడు తెలుసా? జీవమును అనుగ్రహించాడు. యోహన్నదే చెప్పాడు, ఆ జీవము ఈరోజు ప్రత్యక్షపరచబడ్డాడు. దేవుడి మాట ద్వారా మీకు ఒక నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని, ఒక బలమును దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. జీవ ప్రదాతైనటువంటి యేసుక్రీస్తు మీ జీవితానికి ఒక సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించాలనుకుంటున్నాడు. దేవుడి మాటలు దీవించిన గాక. లేచి నిలబడి మనం ఈ సమయంలో మనం 50వ కీర్తనలో చెప్పబడినటువంటి మాట ఒకసారి మనం అందరం కూడా కీర్తించుతాం. 50వ కీర్తన 50 కీర్తనలు.